ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. హలో సార్, చెప్పండి. మధు, నా విషయంలో నువ్వేమైనా హట్ అయ్యావా? అబ్బే అదే లేదు సార్. నిజం చెప్పు మధు, ప్లీజ్. సార్, మనీ శాశ్వతం కాదు, మనిషి మనసే శాశ్వతం. అది మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు. అయినో మధు, నీ పరిచయం నన్ను చాలా మార్చేసింది. ఇక నుంచి మనసున్న నీలాంటి మనిషికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్, ఓకే. మీ వాళ్ళని తీసుకొని రేపే నా దగ్గరకు వచ్చేసాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి నేను మీ వాళ్ళతో చెప్పి నీ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యేలా చేస్తాను. అది కూడా నీకోసం. ఈ పొలిటీషియన్ గాడు ఇప్పుడు నా దారిలో పడ్డాడు. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా? ఫుల్ హ్యాపీ సార్. ఓకే మధు, ఉంటాను. బాయ్. ఓకే సార్, అలాగే. థ్యాంక్ యూ. వెంకటరత్నం అయ్యా, మధుని కూల్ చేశానయ్యా. ఇప్పుడు నా టెన్షన్ తగ్గింది. మీరు మామూలు కాదయ్యా, మహానుభావులు. రారా, మరీ ఎక్కువ పొగడుకో. ఈ విషయం వెంటనే మరిది గారికి చెప్పాలి. నీ బటన్ని అమ్మ చంపేసింది. నాన్న, మనం జాగ్రత్తగా ఆడాలి, లేదంటే అమ్మ రిషి చేతుల్లో మనం ఓడిపోతాం. ఓడిపోయేది మనం కాదమ్మా, మీ అమ్మ వాళ్ళు. నువ్వు అలా చూస్తూ ఉండు. అబ్బో, మమ్మల్ని ఓడిస్తావా యష్? అది చూద్దాం. చూద్దాం సింధు. సరే, ఇప్పుడు మీదే జరపండి. సింధు ఉండగా ఈ విషయం మరిది గారికి చెప్పకూడదు. చెప్తే సింధు కూడా మీటింగ్కి వస్తానంటుంది. సింధు మీటింగ్ వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రాజెక్ట్ రాకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. ఏంటి మరిది గారు, మూవ్ చేయటానికి అంత టెన్షన్ పడుతున్నారు? మా గేమ్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది వదిన. సింధు రిషి కలిసి ఫుల్గా మమ్మల్ని అష్టదిగ్బంధనం చేసేశారు. ఏ పావు మూవ్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో అని టెన్షన్ పడుతున్నాను. సింపుల్గా సింధుకి చెక్ పెట్టే అవకాశం ఉండి కూడా ఎందుకు మరిది గారు అంత టెన్షన్ పడుతున్నారు? ఏంటి, సింధుకి చెక్ పెట్టచ్చా? ఎలా వదినా? ఇదిగో ఇలా. సింధు, నీకు చెక్మేట్. నీ గేమ్ క్లోజ్ అయిపోయింది. అవును సింధు,
చూసావా మా వదిన తెలివితేటలు? ఒక్క మూతో నీకు ఎంత ఈజీగా చెక్ పెట్టేసిందో చూసావా? నాన్న మనం గెలిచాం కదా. అవునమ్మా, నీకు ముందే చెప్పాను కదా మీ అమ్మ ఓడిపోతుందని. మా వదిన మీ అమ్మని పూర్తిగా ఓడించేసింది. అమ్మా మనం ఓడిపోయామా? ఎలానే నీ ఎత్తుకి పై ఎత్తులు వేసి ఈ ఆస్తిని నా చేతుల్లోకి తీసుకొని మీ అందర్నీ నా కాళ్ళ దగ్గర పడుండేటట్టు చేసే రోజు దగ్గరలోనే ఉంది సింధు. మధు కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు తెలియకుండా మళ్ళీ ఏదో ప్లాన్ చేసిందనిపిస్తుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను. రిషి శశి రండి, మీరు భోంచేద్దరు గాని రండి. మరిది గారు, మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటో వదినా? ఆ పొలిటీషియన్ రేపు మీటింగ్కి రమ్మన్నారు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి మాట్లాడి ప్రాజెక్ట్ ఫైనల్ చేస్తానన్నారు. వాట్? అయినా ఇంత హ్యాపీ విషయం ఇంత సైలెంట్గా చెప్తారేంటో వదినా? సింధుకి తెలియకూడదని సైలెంట్గా చెప్తున్నాను. తెలిస్తే తను మీటింగ్కి వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది మరిది గారు. ఈ మీటింగ్ విషయం సింధుకు తెలియకపోవడం మంచిది. మీరు చెప్పకండి. అలాగే వదినా. ఆ పొలిటీషియన్ రేపు మీటింగ్కి రమ్మన్న విషయం సునంద మేడంకి కాల్ చేసి చెప్పండి. ఇప్పుడే చేస్తాను వదినా. అమ్మా అమ్మా, ఏంటమ్మా మళ్ళీ గుండెల్లో నొప్పి ఏమైనా వచ్చిందా? గుండెల్లో నొప్పి కాదురా, రాత్రంతా దగ్గుతున్నాను కదా, అందుకే ఆయాసంగా అనిపిస్తుంది. అంతేరా. అమ్మా ఎందుకైనా మంచిదమ్మా, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని వద్దాం. రామ్మా వెళ్దాం. ఇప్పుడు నాకేమైందనరా నువ్వు కంగారు పడుతున్నావు? నేను బాగానే ఉన్నాను కదా. ఇంతకు ముందు ఒకసారి నీకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా, ఇప్పుడేమో దగ్గుతో ఆయాసపడుతున్నావు. ఇలాంటప్పుడు అస్సలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదమ్మా. ఏదైనా పెద్దదయ్యే లోపల ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే మంచిది కదమ్మా. అమ్మా నా మాట వినమ్మా, గుండె నొప్పి విషయంలో అంత అశ్రద్ధ పనికిరాదమ్మా. అదేంటి చంద్ర, అత్తయ్య గారికి ఊపిరితిత్తుల సమస్య కదా, గుండె నొప్పి అంటున్నావేంటి? అమ్మో వినేసిందా దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? మాట్లాడవేంటి చంద్ర? అసలు అత్తయ్యకి ఆస్తమా ప్రాబ్లమా లేక గుండె నొప్పి ప్రాబ్లమా? దాముకి ఇప్పుడేం చెప్పి కవర్ చేయాలి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అదే దాము, మా అమ్మకి ఊపిరితిత్తుల సమస్యే. దాన్ని పట్టించుకోకుండా అలా వదిలేస్తే దానివల్ల గుండె నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ కదా. అలా అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. అందుకే మా అమ్మని ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి రమ్మని చెప్తున్నాను. అంతే దాము, అంతే. అవునత్తయ్య, చంద్ర చెప్పినట్టు మీరొకసారి డాక్టర్కి చూపించుకోవడం మంచిది. అసలే ఈ మధ్య అత్తయ్య గారు సరిగ్గా ఉండటం లేదు. విన్నావు కదమ్మా, దాము కూడా చెప్పింది కదా. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని వద్దాం పదమ్మా. రామ్మా. ఇప్పుడు కాదులేరా, తర్వాత వెళ్దాం లేరా. నా మాట విను.
అమ్మా రామా హాస్పిటల్కి నా వెళ్దాం. మాట వినరా చెప్పింది వినవా? దాము, నువ్వు అయ్యో, చెప్పు. జీ, జీ, అమ్మా, జీ, రామా. ఒకసారి వెళ్ళండి. రాజాజీ మనం ఆడుకుందాం. ఆ, 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 ఏ ఆట ఆడుకుందాం పదండి. అమ్మ ఏంటి నువ్వు? నీకు అసలే ఒంట్లో బాలేదు, ఇప్పుడు ఆటలేంటి? ముందు నువ్వు విశ్రాంతి తీసుకో. అవునత్తయ్య, ఆరోగ్యం బాలేనప్పుడు ఈ ఆటలన్నీ ఎందుకు? ఆ, పిల్లలు, జేజీని విశ్రాంతి తీసుకొనివ్వండి. రండి మనం ఆడుకుందాం. పద. అమ్మా ఒరే చంద్ర, కాస్త ముందు వెనక చూసి మాట్లాడరా. దమయంతి మన మాటలు పూర్తిగా వినలేదు కాబట్టి సరిపోయింది. అది వినుంటే మనం ఆడే నాటకం అంతా బయటపడిపోయి ఉండేది. నా ఆరోగ్యం గురించి, నా గుండెపోటు గురించి మాట్లాడడం తగ్గించాలరా చంద్ర. పొరపాటున నీ పెళ్ళానికి నిజం తెలిసిందనుకో, అత్తనని కూడా చూడకుండా నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అవునమ్మా, హా, దాముతో డేంజరే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సింధు యష్లు కలిసిపోయేదాకా మనం ఆడే ఈ నాటకం గురించి దాముకి అస్సలు తెలియకూడదమ్మా. అవునరా, తెలియనివ్వకూడదు. ఓహో, ఈ నాటకంలో మావయ్య పాత్ర కూడా ఉందన్నమాట. ఎలాగైనా సరే వీళ్ళ గుట్టు రట్టు చేసి తీరాలి. నమస్తే మేడం. నమస్తే సింధు. ఏంటి మేడం కాల్ చేశారు? రేపు మీటింగ్ ఉంది కదా, నువ్వు కూడా వస్తున్నావు కదా సింధు? ఏం మీటింగ్ మేడం? అదే సింధు, ఆ పొలిటీషియన్తో గవర్నమెంట్ ల్యాండ్ గురించి మీటింగ్ ఉందని మధు కాల్ చేసి చెప్పింది. రేపు పొద్దున ఫైనల్ చేస్తారంట కదా. మేడం, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఈ ప్రాజెక్ట్ అసలు జెన్యూన్ కాదు. అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరం రిస్క్లో పడతాం. మీరన్నా నన్ను నమ్మండి మేడం. ఆ ప్రాజెక్ట్ ఆపండి ప్లీజ్. సింధు, నేను నిన్ను నమ్ముతాను, కానీ యశో నేను టైఅప్ అయ్యి కంపెనీ స్టార్ట్ చేసి ఎన్నో రోజులైంది. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేకపోయాం. అసలు నువ్వు చెప్పావనే కదా నేను ఈ ప్రాజెక్ట్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. చివరికి ఏం జరిగింది? అసలు ప్రాజెక్టే స్టార్ట్ అవ్వలేదు. ఇలా అయితే నాకెంత లాస్? ఆ లాస్ ఎలా కవర్ చేయాలి? మధు మాట విన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ ఏదో సక్సెస్ అయ్యేలానే ఉంది. లేదు, ఈ ప్రాజెక్ట్ జెన్యూన్ కాదు అంటావా? ప్రూవ్ చేయి, నేనే ఆపేస్తాను. ఎవ్వరు అడ్డొచ్చినా సరే ప్రాజెక్ట్ టోటల్గా క్లోజ్ చేసేస్తాను. ట్రై టు అండర్స్టాండ్ సింధు. ఉంటాను, రేపు కలుద్దాం. అలాగే మేడం, బాయ్. ఈ ప్రాజెక్ట్ అంతా ఫ్రాడ్ అని మేడంకి ఎలా ప్రూవ్ చేయాలి? చెప్పమ్మా సింధు. మోహన్ అన్న, నేను సింధూర్ మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఓ ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేయడానికి బయట ఉన్నానమ్మా. నేను రావడానికి ఒక 1 month పడుతుంది. ఓ అలాగా. మీతో చాలా పనుంది మోహన్ అన్న. అయితే నువ్వు ఒక పని చేయమ్మా. మా సిస్టర్ స్వాతి జర్నలిస్టే, ఈ సిటీలోనే ఉంది. తను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నేను కాల్ చేసి చెప్తాను. ఇంతకుముందు యష్ గారు చేసిన ప్రాజెక్ట్ కూడా మా స్వాతినే న్యూస్ కవర్ చేసింది. యాక్చువల్లీ నాకంటే మా చెల్లె మీకు బాగా హెల్ప్ అవుతుందమ్మా. ఓకే మోహన్ అన్న. అయితే మీ సిస్టర్కి ఏం చెప్తావంటే
ఈ ఒక్క సాయం చేయండి మోహన్ అన్న. మీ చెల్లిని ఎలా అయినా సరే నేను చెప్పిన విషయాలు కనుక్కోమని చెప్పండి ప్లీజ్. అలాగేనమ్మా, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. అలాగే, థ్యాంక్స్ అన్నా. వదిన, సింధు బయటికి రాకముందే మనం వెళ్ళిపోవాలి, పదండి. అలాగే మరిది గారు, ఒక నిమిషం. ఇవాళ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది కదా, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. అలాగే. అమ్మా అమ్మా, ఏంట్రా యష్? ఇవాళ పొలిటీషియన్తో మీటింగ్ ఉందమ్మా. ప్రాజెక్ట్కి క్లియరెన్స్ వస్తుంది, అందుకే నేను వదిన వెళ్తున్నాం. వెళ్లే ముందు మీ దీవెళ్ళు తీసుకుందామని పిలిచాం. నన్ను దీవించండి అత్తయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే అత్తయ్య. పదండి మరిది గారు. యష్, వెళ్దామా? వెళ్దామా అంటున్నావు? ఎక్కడికి? అదే, నువ్వు మీ వదిన ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా అక్కడికే. మేమెక్కడికి వెళ్తున్నాం? ఆ పొలిటీషియన్తో ఇవాళ మీటింగ్ ఉంది కదా, అక్కడికే కదా మీరు వెళ్ళేది. అయినా ఈ విషయం నీకెలా తెలుసు? నైట్ సునంద మేడం కాల్ చేసి నాకు మొత్తం చెప్పారు. నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. అనవసరంగా సునంద మేడంకి చెప్పమని మరిది గారికి చెప్పాను. చెప్పకుండా మేమిద్దరం వెళ్ళినా బాగుండేది. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. నిన్ను మీటింగ్కి రమ్మని పిలవలేదే. మీరు పిలవకపోవచ్చు, ఆ విషయం నాకు తెలియకుండా దాచిపెట్టి ఉండొచ్చు. కానీ సునంద మేడం నన్ను మీటింగ్కి రమ్మని చెప్పారు, అందుకే నేను కూడా వస్తున్నాను. నువ్వు మీటింగ్కి రావటానికి వీల్లేదు. ఏ, ఎందుకు రాకూడదు? నువ్వు అక్కడికి వస్తే ఏదో ఒకటి మాట్లాడి మీటింగ్ని డిస్టర్బ్ చేస్తావు. ప్రాజెక్ట్ ఓకే కాకుండా ఆపుతాం. నువ్వేం అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. అదే నిజమే. సింధు వద్దులే రాయేష్, నువ్వు మీ వదిన కలిసి వెళ్ళండి. అత్తయ్య, ఇది ప్రాజెక్ట్ విషయం, మీకు సంబంధం లేదు. కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. నేను మీతో వచ్చి తీరుతాను యష్. ఏయ్, వద్దని మా అమ్మ చెప్తుంది కదా, వినవా? నువ్వేం మీటింగ్కి రానవసరం లేదు, నేను వదిన వెళ్తాం. పదండి వదిన. ఆగు యష్. మళ్ళీ ఏంటి? నేను మీతో వస్తానని చెప్తున్నాను కదా, ఆయన మీ వదిన చెప్తే నేనెందుకు వినాలి? నన్ను మీటింగ్కి రమ్మని చెప్పింది సునంద మేడం గారు. నేను రావడం వల్ల మీకేమైనా ప్రాబ్లం అనుకుంటే సునంద మేడంకి ఫోన్ చేసి విషయం చెప్పి మేడం చేత సింధు నువ్వు రావద్దు అని చెప్పించండి. అప్పుడు నేను ఆగిపోతాను. ఓకే? నువ్వొస్తే అక్కడ అంతా చెడగొడతావు. నా భయం కూడా అదే. మీ ప్రాజెక్ట్లో నిజాయితీ ఉంటే నేనెందుకు చెడగొడతాను?
నన్ను రావద్దు అంటున్నారంటే నిజంగా మీ ప్రాజెక్ట్లో జెన్యూనిటీ లేదన్నమాట. ఏం మధు, అంతేనా? అదేం లేదు. మా ప్రాజెక్ట్ 100% జెన్యునే. ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఇది జనం కోసం మేము చేసే మంచి ఉద్దేశమే. దీని గురించి నెగటివిటీ ఏమీ ఉండదు. నిజంగా అంత జెన్యూన్ అయినప్పుడు నేను రావడం వల్ల నీకేం ప్రాబ్లం లేదు కదా? ఆ? నాకేం ప్రాబ్లం లేదు. రా. వదినా, ఏంటి మీరు? రానివ్వండి మరిది గారు. తనొస్తే మనకేం ప్రాబ్లం అవుతుంది? నాకేం ప్రాబ్లం లేదు. రానివ్వండి. అయితే వెళ్దాం పదండి. ఒక్క నిమిషం మరిది గారు. ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంది, పైన మర్చిపోయాను. నేను తీసుకుని వస్తాను. సరే వదినా. రయేష్, ఇది జలగా. పట్టుకుంటే ఓ పట్టన వదిలి చావదు. నువ్వు ఊహించనిది మాత్రం ఒకటి జరగబోతుంది. ఏంటి మధు అది? బామ్మా, నీ భాగ్యం ప్రాణాలిప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయి సింధు. నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండి నా ప్రాజెక్ట్ నాపుతావా, లేదంటే ఇంటికి వెళ్ళి నీ భాగ్యం ప్రాణాలు కాపాడుకుంటావా?